అత్తయ్య, ఏం వెతుకుతున్నారు? సోనా చీర తెచ్చుకోవడం మర్చిపోయిందంట కోడలా. అన్ని డ్రెస్లే తెచ్చుకుందంట. అమ్మాయి వాళ్ళ చీర కట్టుకోబుద్ది అవుతుంది, వదినది ఒక చీర తీసియవా అంటే చూస్తున్నా. మర్చిపోవడమా పాడా? ఇక్కడ వదిన చీరలు కట్టుకొని పాడు చేయాలి కదా. ఏమైందమ్మా చీర తేలేదు? బీర్వా తాళం దొరకట్లేదు, నువ్వు ఆ డ్రెస్ మీదే ఉండు. సరే అమ్మా. ఏమైందమ్మా? పెద్దమ్మ దగ్గరికి వెళ్దామని ఆలోచిస్తున్నావు, రా వెళ్దాం. సరే పద. ఒక్క నిమిషం అమ్మా, పండ్లు తీసుకొచ్చాను కదా, తీసుకెళ్దాము. తెచ్చిందే డజన్ పండ్లు, అందులో నుంచి కూడా తీసుకొని వెళ్తున్నారు. ఆ కొన్ని కూడా మాకెందుకు, మొత్తం తీసుకొని వెళ్ళండి. ఇక్కడ మీరు తెచ్చిన పండ్ల కోసం ఎవరు ఆశపడి లేరు. వద్దంటే పెద్దమ్మ చీర పెట్టిందేంటమ్మా? సరేలే, తను అంత ప్రేమగా ఇచ్చింది. మీ పెద్దమ్మ కూతురు వచ్చినప్పుడు మీ అన్నతో చెప్పి తనకు కూడా ఒక చీర కొని పెడితే సరిపోతుంది. మేమెందుకు చీర కొనిస్తాము? ఎవరికైతే చీర పెట్టిందో వాళ్ళనే ఒక చీర కొని ఇక్కడ పెట్టి వెళ్ళమనండి. పెద్దదయ్య కూతురు వచ్చినప్పుడు ఇస్తాము, అంతేగాని ఎంతసేపు కొడుకుతో ఖర్చు పెట్టియాలని చూడకండి. ఇందులో ఖర్చేముంది? అక్క తన కూతురికి నా కూతురికి మధ్య తేడా చూపించినప్పుడు మనం ఎందుకు చూపించాలి? అయితే మీరే కొనివ్వండి. అసలు ఇప్పుడు మీరిద్దరు ఎందుకు గొడవ పడుతున్నారు? ఈ చీర నేను తీసుకొని వెళ్తాను. నేను వెళ్ళేటప్పుడు ఎలాగో మీరు నాకు చీర పెడతారు కదా, ఆ చీర ఏదో అక్క వచ్చినప్పుడు పెట్టండి, సరిపోతుంది. వామ్మో సోనా, మా గురించి నువ్వు ఇంతగా ఆలోచిస్తావని నేను అనుకోలేదు. నేను ఎప్పుడూ మీ గురించి మంచిగానే ఆలోచిస్తాను. మీరే నన్ను తప్పుగా అర్థం చేసుకున్నారు. అర్థం చేసుకోవాలంటే మన ఇద్దరం మాట్లాడుకోవాలి కదా, కానీ మీరెప్పుడూ నాతో మనసు విప్పి మాట్లాడలేదు. ఇద్దరం మనసు విప్పి మాట్లాడుకుంటేనే కదా ఒకరి గురించి ఒకరికి తెలిసేది. కానీ మీకు నన్ను చూస్తేనే కోపం వస్తుంది. ఎందుకు వదిన? నేను ఇక్కడికి వచ్చినప్పుడు ఒక్క దగ్గర కూర్చొని మీతో సేవలు చేయించుకుంటున్నానా, లేకపోతే నాకు అది కావాలి ఇది కావాలి అని అడుగుతున్నానా? ఒక్కసారి చెప్పండి వదిన, అసలు నేను చేసిన తప్పేంటి? నువ్వేం తప్పు చేయలేదు సోనా, నేనే నిన్ను తప్పుగా అర్థం చేసుకున్నాను. నన్ను క్షమించు. క్షమాపణలు ఎందుకు వదిన? ఇప్పటికైనా మీరు నన్ను అర్థం చేసుకున్నారు, నాకు అదే చాలు.